ఎవరికి రైతు అవ్వకుండా పోతే మీకు ఏమి కనపడదు కదా. రైతు అవ్వకుండా దేవుడు అదే కదా. ఏమన్నా మరి ఏం లేదు, 3 మాటలు మాత్రం చేస్తాను తప్పకుండా అయ్యో చిన్న ప్రశ్న ఎవరు తెలుగుంది అయ్యారు ఈ స్థలము ఎవరి పేరు ఉందో చెప్పండి అయ్యారు. ఏం చెప్తారు చెప్పండి. మీ పేరు ఉంటే ఈ ఇంటికి యజమానుడు ఎవరు చెప్పండి. ఇంటికి యజమానుడు ఎవరమ్మా పాఠంలో చెప్తారు. అంటే ఇంకా నువ్వు దేవుడు వైద్యాలు కదా. ఇంటికి యజమానుడు ఎవరుగా దేవుడే. ఆయన ఏం చెప్పాడు? ఎవరి పేరు ఉందంటే దేవుడి పేరు ఉన్న ఇంట్లో దీనికి యజమానుడు ఎవరు అవుతారు? ఆమె ఏమనుకోదమ్మా, ఇంకా నేర్చుకో, మంచిది. ఎందుకంటే నా సొంత మాటలు వేరే ఉండదు. కావుతుంది కదా నా బోధన నా దగ్గర ఏముండదా అలాంటి బోధన పైకి కదా. మన దేవుడి సన్నిధిలో వస్తాం, దేవుడి ద్వారా మొదలు పెడతా ఉంటాం కదా. దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చాడు. ఆయన ఇరుకున్న నుండి ప్రార్థన మొదలుపెట్టాడు. ఎక్కడండి? ఎంత మొదలు పెట్టాడు. దేవుడు ఏం చేశాడుగా ఒక వ్యక్తి పైకి ఎక్కించాడు. చాలా స్థలం ఇచ్చాడు. అంతేనా? మనమే అంతే. కష్టం వచ్చినప్పుడు ఇంట్లో ప్రార్థన చేస్తాం. దేవుడు అలా చూస్తూ ఉంటాడు ఇష్టపట్టుకొని కదా. చూసి చేతికి దేవుడు వచ్చాడు. ఏం చేస్తాం? మనవత్తగా కనుక ఎవరి దగ్గర పోదాం? డాక్టర్ గారి దగ్గర పోదాం కదా. నువ్వు విశ్వసించావంటే అది జరిగేదాకా ప్రార్థన అంతే. బాబైనా రేపైనా చెప్పిన కదా ముందు నీ దేవుడే. నువ్వు ఎక్కడ చేస్తావో ఇంకో కావడం పోయింది కదా. దేవుని సన్నిధానంలోకి వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ కొత్త మందిరంలో ఒక ప్రశ్న వేస్తున్నాడు మనందరికి. ఈ పాత్ర కలిగిన ప్రశ్న, దేవుడు కూడా ఏం చేస్తావు? నీకేం చేయాలా? మరి నీ మందిరం నిమిత్తం నువ్వేం చేస్తావు? ప్రార్థన సహాయం చేస్తావా? నా సహాయం చేస్తావా? ఇంకా వేరే ఏమైనా చేస్తావా? నువ్వు ఏం చేస్తావు? నీ మన దేవుని ఆలకించడానికి కదా మనం పరిశీలించుకోవాలి. అలాగే ఎవరు ఏ సహాయం చేసినా అది చెప్పకూడదు. ఏం చేయాలా? నీ ఫలితం నువ్వే అనుభవిస్తావు అన్నాడు కదా. ఈ చేతికి ఇచ్చింది చేతికి తెలియకూడదు కదా. నువ్వెవరికిచ్చా? ఒక మనిషికి ఇస్తావా? నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావు కనుక, నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కనుక, నీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారు కనుక, నీ చేతిలో పని పనుల్లో దేవదూతలు కావాలి ఉన్నారు కనుక, ఆయన సత్తుపడుతున్నాడు కనుక, నీకు తోడుగా ఉన్నాడు కనుక, నేను లక్షల వేలు సంపాదించుకుంటున్నాడు కనుక, అందరూ ఉన్నది దేవుడికి ఇవ్వమంటున్నాడు. ఈ సొమ్ము అక్కడ కాదు దేవుడికి. ఎవరు కావాలా? ఇల్లు కట్టుకోవడానికి డబ్బు అవసరమే, బట్టలు కొనుక్కోవడానికి డబ్బు అవసరమే, రోగం అంతా కూడా డబ్బు అవసరమే. కానీ అత్తమాలకు వచ్చినట్టు కదా కదా రోజు ఖర్చు పెడతామా? లేదుగా. మీరు ఇల్లు కట్టుకుంటే ఖర్చు పెడతారు, బట్టలు కొనుక్కుంటే ఖర్చు పెడతారు, ఇంకా రోగం వస్తాయి. దేవుని ఆదాయం కంటే రోజు కడతారు మాస్టర్ గారు, రోజు కడతారు మందు. నువ్వు ఆశీర్వదించబడమే కాదు, అదే నువ్వు చాలా మాట్లాడతావు. నీకు ఇల్లు కావాలంటే ఇల్లు
మాస్టర్ గారికి ఇవ్వాలా? మాస్టర్ గారికి ఇస్తున్నావా? చెప్పు, ఇంటిని సమాధానం ఉంటా ఉంటాయి. ఒక ఆవిడ సిమెంట్ ఇచ్చిందట, లేకపోతే ఇంకేదైతే జస్ట్ సిమెంట్ ఇచ్చిందట. ఏం ఇచ్చిందట? సిమెంట్ ఇచ్చిందట. మాస్టర్ గారు చెప్పకూడదని మానేశాడు. ఎందుకంటే ఆశీర్వాదం పోతుందని మాస్టర్ గారు చెప్పడం మానేశారు అనమాట. వాడు ఫోన్ చేసిందట ఎవరికి? మాస్టర్ గారు. ఏమని? పేరు చదవలేదు. ఏం చదవలేదట? ఎందుకు చదవాలి? వాక్యానుసారంగా ఉంటాయి. నువ్వించి మీరు ఎక్కడికి పోదు. పాస్టర్ గారికి ఇస్తే 5,000 లేదు. ఎవరికి ఇస్తాయి? మేము పాస్టర్ గారికి ఇచ్చేసామండి. నీ పాస్టర్ గారికి ఇస్తే 5,000 లేదు. దేవునికి ఆశీర్వాదం ఉంటుంది. మాస్టర్ గారిని చూసి చెప్తున్నావా? దేవుని చూసి చెప్తున్నావు? నువ్వు ఉదయపరికి ఎత్తావా? ఎవరమ్మాని ఇస్తున్నావా? నువ్వు ఎవరమ్మాని ఎత్తావని ₹1,00,000 ఇచ్చిన ఫలితం ఉండదు. ఉదయపూర్వకం 2 కాసులు ఇచ్చినా అది ఆశీర్వాదమే. ఏ దేవుడు నీ గుడాన్ని తాకకుండా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని మందిరానికి ఇస్తామంటే దేవునికి ఏమి ఇచ్చినట్టు? నేను మందిరానికి ఇచ్చాను కనుక నాకు ఏం జరుగుతుందంటే అందరికీ కరోనా వచ్చినా నీకు కానీ నీ కుటుంబానికి కానీ కరోనా రాదు. ఆమె అందరి గృహంలో అన్నారంటే గుడ్లకి అన్నింటికి లోటుపాట్లు ఉన్నా నీ గృహంలో కరువులో పోషించే దేవుడు. ఆమె అవునా కదా? అవునా కదా? ఈ ఇంటికి యజమానుడు ఎవరంటే దేవుడు. ఈ దేవుడు యజమానుడు అంటే దేవుడు నివాసం చేస్తాడు. ఎక్కడ? ఈ స్థలములైనా, నీ స్థలములోనైనా, నీ హృదయంలోనైనా కదా. యజమానుడు కాదు అంటే ఆయన బయటకు పోతాడు. అంతే కదా? యజమానుడు ఎక్కడ ఉంటాడో? ఇంట్లో ఉంటాడో, ఇంటి బయట ఉంటాడో? ఈ స్థలానికి యజమానుడు అయినప్పుడు నీ శరీరానికి యజమానుడే, నీ గృహానికి యజమానుడే. ఎప్పుడు యజమానుడు అని చెప్పుకోవాలి. ఏంటా? ఒక ఆయన అడిగితే ఏమన్నాడంటే ఈ భూమి ఎవరిది అన్న. నాదనండి అన్నాడు. భూమి నవ్వుకుంటున్నాను. ఏమన్నా? భూమి పిచ్చోడా? ఈ భూమి నీది కాదురా, నీవే నా వాడివి. ఆమె నా తండ్రి నాలో నుంచి ఇంత మట్టి తీసి నీకు తయారు చేశాడు, నన్ను తయారు చేశాడు. ఎవరట? భూమి అంటుందట. ఏమని? నా తండ్రి నాలో నుంచి కొంత మట్టి తీసి నిన్ను నన్ను తయారు చేశాడు. పిచ్చోడా, ఎప్పటికైనా నువ్వు నాలో కలిసిపోవాలి. ఏంటా? అప్పుడు నేను దాపడతాను. పరిశుద్ధంగా జీవిస్తే, దేవుడి కార్యాలు చేస్తే, దేవుడి చిత్తానుసారంగా జీవిస్తే నేను దాచి పెడతాను. ఎక్కడ? నాలో. ఆయన వచ్చినప్పుడు, ఆయన పిలిచినప్పుడు భద్రంగా నేను దాచి నేను ఎక్కడ చేస్తాను? ఆయనకి అప్పు చెప్తాను. అర్థమైందా? అర్థమైందా లేదా? నువ్వు ఏమి చేస్తావని ఇక్కడికి వచ్చి మొదలుపెడతావు? దేవుడికి నువ్వు ఏమిచ్చావు? నీ హృదయాన్ని ఇచ్చావా? నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టావా? ఎన్నెన్నో ఉంటాయి కదా. నీ అన్ని తప్పకుండా సమయం లేదు. నాకు చెప్తాను, నువ్వు ఏమిచ్చావు దేవుడి సన్నిధానంలో మొదలుపెడితే దేవుడు నీకేమి చేయాలా? నేను ఏం అడుగుతలేదు. ఏమడుతున్నాడు? నువ్వు మారు మనసు అవసరం అయినప్పుడు సహాయం చేయి. ఏం చేస్తాడా? నీ చుట్టూ అనవసరమైన ఖర్చు ఇతరులకి డబ్బులు చేయ కానీ నీకు కాదు. ఎందుకంటే దేవుడికి నువ్వు ఇచ్చినది ఏమై ఉందట? మీరు తెగులు నీ గుణాన్ని ఏం చేయదా? ఎందుకని? అనవసరమైన ఖర్చు నీ గుణానికి రావు. ఎందుకంటే అనవసరమైన ఖర్చులైన దెయ్యం నీ గుమ్మాలోకి వచ్చినప్పుడు నువ్వు ఇచ్చినది ఎవరికి తెలియకుండా ఇచ్చింది, సేవకుడికి ఇచ్చినది అదేంట గోడగా నిలబడుతుందట. ఎలాగా? నువ్వు ఇచ్చింది ప్రతి పైసా, ప్రతి రూపాయి నువ్వు ఏమి ఇచ్చినా సరే హృదయపూర్వకంగా ఏమంటారు? నీ గృహానికి ముందుగా నిలబడుతుందంటే ఎలాగా? దోత చెప్తుందట. గుణాలను తాగడానికి అవకాశమో లేదు.
దక్షిణంలోంచి తీసుకొచ్చి అలా ఆమెను కట్టించడం ఈ గుడారాన్ని తాకడానికి హక్కు లేదు. నువ్వు హృదయపూర్వకంగా చెప్తే మాత్రమే. ఎవరా మాన అందరు ఇచ్చారు కనుక నేను ఇచ్చేసానంటే గౌరవం. అర్థమైందా? మాకు ఈ కార్యం జరుగుతుందంటే ఎందుకు జరగా? దేవుడు నువ్వు ఏం చేస్తావు? దేవుడు నీకు చేయడానికి పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడి పని చేస్తావు కదా. రైతు మీద ఎవరుతాం? ఇప్పుడు నుంచి ఉదయం సాయంత్రం కష్టపడ్డా కనుక నాకు ఇవ్వాల్సిన పరిస్థితులు మాట ఈ యొక్క కష్టపడకుండా తీసుకుంటున్నా తీసుకున్నా. అర్థమైనా? ప్రార్థనలు అదే ఇరుకున్నందు మొదలు పెడితే విశాలం ముందు ఎన్ని సంవత్సరాలు పెట్టింది ఇవ్వడానికి? చాలా సంవత్సరాలు పెట్టింది. మీరందరూ ఆశీర్వదించబడాలంటే, ఈ కార్యాలన్నీ జరగాలంటే సేవకుడికి ఇస్తున్నాం మాత్రం సేవకుడికి కాదు మీరు ఇచ్చేది. ఎవరికి? దేవునికి ఇస్తే దేవుడికి కార్యాలు నెరవేర్చారు. ఇవ్వడం కాదు, ఈ అన్నింటికన్నా ముందు ఏమి ఇవ్వాలా? మీ హృదయాన్ని ఇవ్వాలి. మారు మనసు పొందుతారు కదండి, మనం ఏమన్నా చేయగలం కదా. ఎవరు అడగక్కల్లా నీకు నువ్వు బట్టి కష్టపడి పనిచేస్తారు కదా. ఇజ్రాయేల్ మందిరం కట్టినాం, సొలొమోను మందిరం కట్టినప్పుడు ఇజ్రాయేల్ అందరూ పనిచేశారు. చేయలేదా? చేయలేదా? చేశారా? మనం చేసాము కొన్ని మందిరం కట్టి రాయిగా చూసేటప్పుడు ఆయన పెయింట్ చేసుకున్నట్టు, ఆ పిల్లలు చేసుకున్నట్టు, ఎన్ని చేసుకున్నట్టు మాకు చూస్తున్నాం కదా. మందిరానికి నువ్వు ఏం చేస్తావు? కనీసం కష్టపడి పని చేస్తావా? ఒక ఇటుక ఇచ్చావా? ఒక గడ్డ వేస్తావా? ఒక రోజు పని చేస్తావా? ఒక పూట ఏమన్నా నీవు చేస్తావా? నీటి కథ చేయవలసింది. నువ్వు మందిరానికి ఏ పని చేసినా అది ఆశీర్వాదమే. హృదయపూర్వకంగా వచ్చి పని చేయాలి. పాస్టర్ గారు కావాల్సిన పని లేదు. పాస్టర్ గారు ఇల్లు కలిగి ఏటా ఎవరైనా తలమావ కారణం అంటే దేవుడు కారణం కాదలేదా? ఆయన ఇంటికి వెళ్తే నాకు చేయవలసిన పని లేదు, కానీ దేవుడు పని చేశారు కదా. చేయలేదా? కనుక ఆశీర్వదించబడ్డారు. నెహెమ్యా కూడా పడిపోయిన గొడవలు మళ్ళీ కట్టడానికి గమనించారు. ఇజ్రాయేల్ వచ్చి పనిచేశారు, దానికి ఆశీర్వదించబడ్డారు. మీరు కూడా పని చేయాలి. పని చేసినప్పుడే, దేవునికి ఇచ్చినప్పుడే దేవుడు ఆశీర్వాదం మీకు ఏమవుతా ఉంటే తప్ప, లేకపోతే ఉండవు. అంతే కదా. ఇంకేమైనా ఉందా? మరి ఏం చేయాలా? ఏం చేద్దాం అనుకుంటారు కదండి. ప్రార్థన చేసిన ప్రార్థన దేవునికి ఇచ్చేవాళ్ళు దేవునికి ఇవ్వచ్చు. ఏది జరిగినా ఆ కార్యాలు జరిగాయి. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతుండగా ఎవరన్నా ప్రేరేపిస్తే మీరు ఎవరికి తప్పక్కర్లేదు. దేవుని దగ్గరకు వచ్చి సహాయం చేయండి. ఏ విషయం ఉన్నా సహాయం చేయండి. ఆయన పని చేసుకుంటున్నాడు అనుకో. దేవుడు పని చేస్తుంటే నీ కుమారుడు, నీ తండ్రి పని చేస్తుంటే కుమార్ చాలా ఉంటుందా? పని చేస్తుందిగా. మళ్ళీ టీవీ చూస్తే ఇలా కూడా మీరు చూసుకునే సమయం కూడా లేదు కదా. అది 3 గంటలు చదివించేసి ముగించేస్తాం. 1-2 నిమిషాల్లో టైం లేదు. మరి చూసుకుందాం. మొదటి ప్రోగ్రాము రేపు రాజ్యం 10వ చదవండి. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరం కట్టించుటకై యెహోవా నిన్ను కోరిన తెచ్చుకొని పని జరిగించి ఏమాట చెప్పాడట? ఈ మాట ఒక మందిరం కట్టాలని ఒక ఆలోచన ఎవరికి ఇచ్చాడట? దైవదాసుడికి ఇచ్చాడట కదా. నీకునే ఇచ్చాడు కదా, నువ్వేం చేయాలట? మందిరం కట్టడం మొదలెట్టు. ఎవరు చెప్పారు ఈ మాట? మనుషుడా? ఎవరు చెప్పారు? దైవదాసులకు చెప్పాడు. నువ్వు మొదలుపెట్టు. ఆయన మాట్లాడితే ఏ పని ఆగదు. హల్లెలూయా. పని ఆగిందా? ఆగిందా? నీకు ఒక మందిరం కట్టమని నీకు ముందే చెప్పాడు కనుక నువ్వు పని మొదలుపెట్టు. ఏమి చెప్పొద్దు. నేను చెప్పాను కనుక, ఇంటికి యజమాని నేను కనుక నా పని నేను చేసుకుంటా. ఎవరి పని? దేవుడు చెప్తున్నాడు దాసుడు ఏమని? నా పని నేను చేసుకోవడం మొదలెట్టు.
మొదలెట్టాడా లేదా? తర్వాత ఏమంటాడంటే మొదటి రాజుల గ్రామము 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఏమైనా ప్రార్థన చేశాడట? తీసుకున్నాను ప్రభా, నాకు విషయం ముందు మార్గం తెరవకూడాలా, ఇంకా అభివృద్ధి పొందాలని ఏం చేస్తున్నాడట? తీసుకుని ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తున్నప్పుడు చేసిన ప్రార్థన నేను ఆలకించాను. ఏంటంట? నీవు కట్టిన మందిరం, నేను చెప్పాను కదా కట్టమని. కట్టావు, కట్టిన తర్వాత విశాలమైన కాదన్నావు, నేను ఇచ్చాను కనుక, ఆయన ఇచ్చిన మందిరం కనుక ఆయన ఏమంటాడు? దీన్ని ఏమన్నాడు? ఏమన్నాడు? పరిశుద్ధపరిచి ఉన్నాను. ఆయన ఇచ్చిన మందిరంలో ఆయన దృష్టి ఎప్పుడు ఉంటుంది. ఆయన చెప్పిన మందిరం చేస్తాడు, దయ్యాలని మాత్రం చేస్తాయి. ఏంటంట? ఏం చేస్తా? అది నీ హృదయమైన మందిరం కావచ్చు, దేవుని మందిరం కావచ్చు. ఈ పెద్ద మందిరంలోని చెప్పిన వాక్యాన్ని విని ఈ చిన్న మందిరంలో భద్రపరచుకోవాలి. ఏ మందిరం అది? ఏది చిన్న మందిరం? ఏది? మనమే. ఈ పెద్ద మందిరంలో దేవుడు చెప్పిన వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోవాలా? చిన్న మందిరంలో. ఈ నడిచే మందిరాలు, ఇది నడవల మందిరం. అందుకే దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే నేను చెప్పుకోవాలి, నేను ఇచ్చాను కదా నీ వర్షం కనుక ఏం చేయాలంటే ఈ మందిరంలో చెప్పిన వాక్యాన్ని నా హృదయంలో ఏం చేయాలా? భద్రపరచుకోవాలి. అలా భద్రపరచుకుంటేనే ఆశీర్వాదంగా ఉంటుంది. మనం మళ్ళీ దైవదర్శుడికి ఒక మాట చెప్తున్నాడు. దేవుని దర్శుడికి ఆ మాట చూడండి. లేవీకరణము 6:12 వచనం. దేవుని దాసునికి ఇచ్చిన వాక్యం. దేవుడు పని రెండే ఇచ్చాడు కనుక దాసుడు ఏం చేయాలా? అడగని కనుక దేవుడు ఇచ్చాడు. దాసుడికి సన్యాసుడికి ఇచ్చాడు కనుక, దాసుడికి ఇచ్చాడు కనుక దాసుడు ఏం చేయాలనేది దాసుడికి వాక్యం చెప్తున్నాడు. ఏంటంటే 6:12 చదవండి. బలిపీఠం మీద ఏమవకూడదట? బలిపీఠం ఏంటి? అగ్ని మండుతుండవాలి అంటే ఇక్కడ మంటం అంటారు. దేవుడి దాసులు తప్ప ఎవరు ఈ మండపాన్ని సమీపించడానికి వీలు. చాలా సమీపిస్తే ఏం జరుగుతుందో నేను చెప్పను. దేవుడు మాట్లాడింది దేవుడి దాసులు తప్ప వేరొకరు అన్య దుర్మాత్రి అంటే ఏమైందట తెలుసు కదా? దేవుడి దాసులు తప్ప వేరొకరు ఈ మందిరాన్ని ఈ స్థలాన్ని తాకకూడదు. తాగితే మండిపోతారు. దీనికంత పౌరు దేనికి? ఈ బలిపీఠానికి పౌరు, ఇందు మీద కూర్చున్న సేవకుడు కంత పౌరు. మేమిచ్చిన పౌరునే దేవుడిచ్చిన మా అగ్ని బాప్తిస్తాను. మేమే తీర్థాలు పోగొట్టుకుంటున్నాం. ఏం చేస్తాం? నయమాన కృష్ణుడు అంటే ఎలిసా దగ్గరికి వచ్చాడు. ఎలిసా అట నేను రాగానే ఇలా చూసేసి అలా ఆడిపోతూ ఎవరో సేవకుడు అలా ఆడిపోతున్నట. ఆ జబ్బు పక్క చేస్తాడు. నేను అవునా తగ్గిపోతాను వచ్చాడు. దాసుడు ఏమన్నాడా? దాసుడు దాన్ని చెప్పాడు, నేను మొలగమాను ఏమని ఏంటా పాపం చేసింది. అపశేపించిన చేతులు అగ్ని ఎప్పుడు మండుచుండవలన